మా గ్యారేజ్‌కి అయితే ఒక స్కూటీ అయితే వచ్చింది. ఇదైతే హోండా నుంచి వచ్చింది. ఇదైతే మొత్తం సిగ్నల్ లైట్స్ కానీ, హార్న్ గానీ ఏవి పనిచేయట్లేదు కంప్లీట్‌గా డెడ్. సో, దానికైతే ముందు ప్యానెల్ ఓపెన్ చేయాలి. దానికైతే మొత్తం ఫ్రంట్, బ్యాక్ సైడ్ ఉన్న 4 స్టార్ స్క్రూస్ ఓపెన్ చేసేసి కిందనైతే మనకి లాకింగ్ వాచెస్ ఉంటాయి. 2 లాకింగ్ ఉంటాయి చూసారు కదా! ఇక్కడ ఒకటి, అలాగే రైట్ సైడ్ ఒకటి, లెఫ్ట్ సైడ్ వాకింగ్ వాచెస్ ఉంటాయి. ఆ 2 తీసేసిన తర్వాత జాగ్రత్తగా ప్యానెల్ అయితే ఓపెన్ చేసేయండి. కొంచెం లాగి కిందకి పుష్ చేస్తే ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. ఇప్పుడు హెడ్‌లైట్ యొక్క సాకెట్‌ని డిస్కనెక్ట్ చేసేసి మీరు ఆ పర్టిక్యులర్ ప్యానెల్ అయితే పక్కన పెట్టేయండి. ఇంకా ప్యానెల్‌తో మనకు పని లేదు. ఇప్పుడు అసల సిగ్నల్ లైట్స్ గానీ, హార్న్ గానీ పని చేయకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెక్ చేస్తుంది ఫ్యూజ్, అలాగే బ్యాటరీ. సో, నేనైతే బ్యాటరీ చెక్ చేస్తున్నాను. ఫ్యూజ్ అయితే బాగుంది. పాత బ్యాటరీ తీసేస్తున్నాను. తీసేసి నా దగ్గర ఒక టెస్టింగ్ బ్యాటరీ అయితే ఉంది. సో, ఆ టెస్టింగ్ బ్యాటరీ అయితే నేను బేస్ చెక్ చేస్తాను. అసలు ఏం ప్రాబ్లమ్ ఏంటని చెప్పేసి. సో, అయితే టెస్టింగ్ బ్యాటరీ అయితే పెడుతున్నాను. టెస్టింగ్ బ్యాటరీ పెట్టి చెక్ చేస్తాను. అసలు ఇష్యూ ఏంటనేది మొత్తాన్ని. ఈలోపు మన ఛానల్ కనుక మీరు కొత్తది కాస్త సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. టెస్టింగ్ బ్యాటరీ పెట్టేసిన తర్వాత సిగ్నల్ లైట్స్ అన్నీ బాగానే వర్క్ అవుతున్నాయి. స్టార్ట్ అయితే చేయలేదు వెహికల్ నేను. సో, మనకి హార్న్ అయితే మెయిన్ పని చేయలేదు. సో, హార్న్ ఎందుకు పని చేయలేదు నాకు సాకెట్ ఇరిగిపోయింది. సాకెట్ కనెక్ట్ చేసి చూడండి. చూసారు కదా! హార్న్ కూడా బాగానే పనిచేస్తుంది. మన యొక్క ఛానల్ యొక్క లింక్‌ని డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తున్నాను. అలాగే మన యొక్క షాప్ యొక్క లొకేషన్ పెట్టాను. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.